ఆల్మోస్ట్ ఇది ఒక సిల్వర్ జూబ్లీ నాకు. నేను వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చు మా నాన్నకి, నాన్న నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు దేనికి పనికి రావు, అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం అని రోజు మా నాన్న తిట్టేవాడు. నాన్న ఇక్కడ నిలబడ్డాను, నా ముందు అనిల్ గారు ఉన్నారు, వెనక చిరంజీవి గారు ఉన్నారు, మధ్యలో నేను ఉన్నాను. ఇది ఒక మాటతోనో చేసిన కొన్ని పాటలతోనో చెప్పుకునేది కాదు. అండ్ సార్, మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు, నన్ను ఎందుకు నమ్మి ఇక్కడ దాకా తీసుకొస్తారో తెలియదు, నన్ను ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటారో తెలియదు. నాకు తెలుసు చాలామంది, చాలా మాటలు, చాలా ఇబ్బందులు, చాలా ప్రశ్నలు, చాలా సమస్యలు, వాటన్నిటిని దాటి వాటన్నిటిని అధిగమించి చివరికి బీమ్స్ ఉంటే బాగుంటుందని మీరు నమ్మకంతో, ప్రేమతో, గౌరవంతో తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా నడిపిస్తారు. ఈ క్షణం ఇక్కడి నుంచి నాకు అనిపిస్తుంది, మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం. ఈ క్షణం ఇదే వేదిక నుంచి అనిపిస్తుంది, మీకు కూడా నా పాదాభివందనం. పాటకు పూర్తిస్థాయి స్వేచ్ఛని, పాటకు పూర్తిస్థాయి గౌరవాన్ని, పాట యొక్క రూపం బీమ్స్ అయితే, బీమ్స్ ఎక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే, బీమ్స్ యొక్క తల్లిదండ్రులు గౌరవపడితే, గౌరవ ప్రపంచంలో గౌరవంగా వాళ్ళు పేర్కొనబడితే, దాని వెనకాల, ఈ కష్టం వెనకాల మీరందరూ చూపించిన ప్రేమకి, మీరందరూ నా వెనక నిలబడి నువ్వు ముందుండాలి అని చూపించిన ఇష్టానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక నుంచి నేను ఇంకా చాలా మాట్లాడేది ఉంది, బట్ ఒక మాట చెప్తాను. నా మనసు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఒకటి అనుకుంటూ ఉంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు ఒక మెగాస్టార్ అయితే, ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు ఒక గొప్ప దర్శకుడు అయితే, ఒక సాధారణ రైతు కొడుకు భీమ్ సిసోడియా వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో కలిసి పనిచేయగలిగితే, అంటే ఒకరు కర్షకుడు, ఒకరు కార్మికులు, ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి, సో ఒక రక్షకుడు, రైట్ వర్డ్, ఒకరు రక్షకులు, ఒకరు కర్షకులు, ఒకరు కార్మికులు, ఇలాగా ఇది నాకు అనిపిస్తుంది, ఇదొక త్రివేణి సంగమం జరిగిందేమో ఇక్కడ అని అనిపించింది నాకు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి పెరిగి ఇక్కడ దాకా రాగలగడం, వాళ్ళు కూడా అక్కడి నుంచే ప్రయాణం మొదలుపడి ఇక్కడ దాకా రాగలగడం, అండ్ ఇంత గొప్ప ప్రయాణాన్ని, ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. జై హింద్.